హాయ్! హలో! నమస్తే. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్‌కి స్వాగతం. మరి కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వీడియో చూసి లైక్ అండ్ కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి. మరి ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఫోర్త్ డే ఏం జరిగింది రివ్యూ చెప్పుకుందాం. మరి నిన్నైతే చూసినాం నితీష్ రెడ్డి 100తో ఫస్ట్ 100తో మ్యాచ్‌నైతే సేవ్ చేసిండు. చేజారుతున్న మ్యాచ్‌ని అనుకున్నాం. మరి ఈరోజు మాత్రం మరి బౌలర్స్ డే బుమ్రా అండ్ సిరాజ్ చక్రం తిప్పిర్రు మ్యాచ్‌ని. మన మ్యాచ్ ఆల్మోస్ట్ చేతికి తెచ్చిపెట్టిర్రు. గెలిచే ఛాన్స్ వచ్చేసింది అనుకున్నాం. కాకపోతే కొంచెం మళ్ళీ ఇక్కడ లబుసేన్ ఒకడు, ప్యాట్ కమిన్స్ మంచి పార్ట్నర్‌షిప్ చేసిర్రు 55 రన్స్. అంతకుముందు 91 ఫర్ 6 ఉండే. ఫస్ట్ ఓపెనింగ్ బుమ్రా అయితే తను శామ్ కాన్స్టన్స్‌ని రివెంజ్ అయితే సూపర్ తీసుకున్నాడు. మొన్నైతే బుమ్రాని రన్స్ కొట్టిండు. ఈరోజు మస్తు గుసాయించి బాల్ వేసి శామ్ కాన్స్టన్స్‌ని అవుట్ చేసిండు. తర్వాత సిరాజ్, ఉస్మాన్ కవాజీని బౌల్డ్ చేసిండు. ట్రావిస్ హెడ్‌ని, స్టీవ్ స్మిత్‌ని అందరిని అవుట్ చేసిర్రు. ఇద్దరు కలిసి 6 వికెట్స్ వరకు బాగానే తీసిర్రు కానీ 6 పార్ట్నర్‌షిప్ మళ్ళీ వచ్చింది. అప్పుడు పర్వాలేదు. మళ్ళీ 9 వికెట్స్ పడ్డాయి. 270 వికెట్స్ వరకు 270 టార్గెట్ ఉంది మనకి. 280 ఉండేది టార్గెట్. లాస్ట్ వికెట్ ఉంది. ఆ లాస్ట్ వికెట్‌లో సతాయించిర్రు ఇద్దరు లాయన్ అండ్ బోలాండ్. వాళ్ళకి మాత్రం మనోళ్ళు అలసిపోయినట్టుంది. వాళ్ళు వికెట్ మాత్రం ఇయ్యలేదు. బ్యాటింగ్ ఇద్దరు కలిసి 110 బాల్స్ ఆడిర్రు లాస్ట్ వికెట్ పైన. 10థ్ వికెట్ పార్ట్నర్‌షిప్ 55 రన్స్ ప్లస్ 110 బాల్స్ 333 వాళ్ళు లీడ్‌కొచ్చేసిర్రు. మనోళ్ళు 300 లోపటే ఉంటే బాగుండేది సైకలాజికల్‌గా. లాస్ట్ డే మంచిగా ఈజీగా ఉంటే టార్గెట్ సరిపోతుంది మన బ్యాటర్స్. అయినప్పటికీ 350 ఇంకో 50 రన్స్ పెరిగినాయి అనుకుందాం. 350 రన్స్ కూడా లాస్ట్ డే 90 ఓవర్స్ సరిపోతుంది. మన బ్యాటర్స్‌కి సత్తా ఉన్న బ్యాటర్సే ఉన్నారు. రేపు జైస్వాల్ ఒకడు, కోహ్లీ, ఈ రోహిత్ శర్మ ఆడితే బాగుంటుంది. వీళ్ళ చేతిలో ఉంది మ్యాచ్. మంచి గెలిచే అవకాశం వచ్చింది. మెల్బోర్న్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 474 కొట్టే ఆస్ట్రేలియా వాళ్ళ చేతి నుంచి మన చేతికైతే తెచ్చేసిర్రు. బ్యాటింగ్ నితీష్ రెడ్డి అండ్ బుమ్రా బౌలర్స్ మన చేతికైతే తెచ్చేసిర్రు. రేపు ఇక బ్యాటర్స్ అయితే సత్తా చూపాలి. ఎందుకంటే 2-1తో గెలిచినా మనం డబ్ల్యూటీసీ ఫైనల్‌కి అయితే చేరుతారు. చాలా ఇంపార్టెంట్. రోహిత్ శర్మ కూడా చాలా ఫ్రస్ట్రేషన్‌గా ఉన్నాడు. గెలుపు పైన చాలా ఆతృతగా ఉన్నాడు. మరి రేపు గెలుపా? ఓటమా? డ్రా అయితే జరిగే ఛాన్స్ లేదు. మరి ఆస్ట్రేలియాని బోలాండ్, లాయన్ అడ్డుకున్నారా అనిపిస్తుంది. అయినప్పటికీ రేపు చివరి రోజు గెలుస్తారని ఆశిద్దాం. మరి వీడియో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.